మనలో చాలామందికి కొన్ని ఇష్టమైన ఆహారాలు అలవాట్లు ఉంటాయి. అవంటే ఇష్టమని చాలా ఎక్కువగా తింటారు. ఎంత ఇష్టమున్నా కానీ చాలా తక్కువగా తినాలి. లేకపోతే కొన్ని అనారోగ్య సమస్యలు వస్తాయి. అలాంటి అనారోగ్య సమస్యలు వస్తే వాటికి విరుగుడుగా కొన్ని పదార్థాలు తినాలని ఆయుర్వేద ఇతర చిట్కా వైద్యాలు చెబుతున్నాయి. పెరుగు కానీ పెరుగుతో చేసిన ఆహారాలు కానీ తింటే గొంతులో కఫం పేరుకుంటుంది, జలుబు చేస్తుంది. దీనికి విరుగుడుగా ఆ రోజున ఒక లవంగం కానీ ఒక యాలక్కాయ కానీ నమిలి తినాలి. గోధుమ పిండితో చేసిన ఆహారాలు తింటే కలిగే సమస్యలు తగ్గడానికి ఆ రోజున చిన్న అల్లం ముక్క తినాలి. ఉల్లిపాయలు ఎక్కువగా తింటే దాహం ఎక్కువ అవుతుంది కనుక ఉల్లిపాయ ఆహారాలు తిన్న రోజున లెమన్ జ్యూస్ లేదా మజ్జిగ పెరుగు తీసుకోవాలి. బియ్యంతో చేసిన అరిసెలు, చెలిమిడి, జంతికలు, కారపూస వంటివి తింటే కఫం పెరుగుతుంది కనుక ఒక లవంగం కానీ ఒక యాలక్కాయ కానీ తినాలి. ఐస్ క్రీమ్ ఎక్కువగా తిన్న రోజున ఒక లవంగం కానీ యాలక్కాయ కానీ తినాలి. బంగాళాదుంపతో చేసిన ఆహారం ఎక్కువగా తింటే కలిగే వాతం నొప్పులు తగ్గడానికి మిరియాలు వాడాలి. స్మోకింగ్ అలవాటు ఉన్నవారు ఆకుకూరలతో చేసిన ఆహారాలు తప్పక తినాలి. జీలకర్ర కానీ నిమ్మరసం కానీ తీసుకుంటే ఎక్కువగా టమాటాలతో చేసిన ఆహారం తింటే కలిగే కడుపుబ్బరం, గ్యాస్, కఫం వంటి సమస్యలు తగ్గుతాయి. వేరుశనగ తినడం ఇష్టమా? అయితే వాటిని నీళ్లతో నానబెట్టి కానీ ఉడికించి కానీ ఫ్రై చేసి కానీ తినాలి. వెల్లుల్లి ఎక్కువగా తినడం వల్ల కలిగే రుగ్మతలు తగ్గడానికి కొబ్బరి ముక్క తినాలి లేదా లెమన్ జ్యూస్